హాయ్ ఎవరివన్. రాగి బిందెలు బాగా బ్లాక్ అయిపోయి ఉంటాయి కదా. ఈ లిక్విడ్ యూస్ చేసి ఇలా జస్ట్ ఇలా మూవ్ చేశారంటే చూడండి ఎంత తెల్లగా వచ్చేస్తున్నాయో. రాగి కానీ ఇత్తడి బిందెలు కానీ, రాగి ఇత్తడి ఏ వస్తువులైనా సరే ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నారంటే తలతల మెరిసిపోతాయి. 2 స్పూన్లు సబీనా పౌడర్, 2 స్పూన్స్ నిమ్మ ఉప్పు వేసుకోండి. ఇవి 2 వేసుకున్న తర్వాత వెనిగర్ 2 స్పూన్స్ వేసుకోండి. విమ్ లిక్విడ్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇంట్లో పనికిరాని నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి నీట్గా కట్ చేసుకొని 2 నిమ్మకాయలను తీసుకొని రసం వరకు ఇలా పిండుకుంటున్నాను. ఇలా రసం పిండిన తర్వాత స్పూన్ తీసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంట్లోని రాగి బిందెలను తీసి నేను చూపిస్తున్నట్లు ఈ లిక్విడ్ పోస్తూ ఇలా రుద్దారంటే అస్సలు కష్టపడకుండా తక్కువ టైంలో తక్కువ శ్రమతో చేతులు నొప్పి పుట్టకుండా చాలా ఈజీగా అయితే రాగి బిందెలు తలతల మెరిసిపోతాయి. మీరే చూడండి. ఇలా లిక్విడ్ వేసిన తర్వాత లైట్గా ఇలా రుద్దారంటే బ్లాక్ అంతా పోయి తలతల మెరిసిపోతుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా చాలా సింపుల్గా ఇలా తలతల మెరిసిపోయేలా చేసుకోవచ్చు. ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఫుల్ వీడియో లింకు ఈ వీడియో కింద లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇలా మొత్తం రుద్ది నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్తో తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి పక్కన పెట్టేసుకోండి. ఈ రాగి బిందె అనేది తలతల మెరుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇత్తడి బిందెని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సేమ్ అదే లిక్విడ్తో రాగి బిందెని క్లీన్ చేసుకున్నట్లే దీన్ని కూడా రుద్ది క్లీన్ చేసుకున్నారంటే ఇది కూడా చాలా నీట్గా వచ్చేసింది చూడండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.